హాయ్ హలో నమస్తే సమితి స్వాగతం. రైల్వే కోడ్ నియోజకవర్గంలో మంత్రిగా ఎన్టీ రామారావు 30వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సంబంధించి టీడీపీ నియోజకవర్గ బాధ్యులు మూడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి మరియు ప్రభుత్వ అనౌన్సర్ సంయుక్తంగా కలిసి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. మిగతా కార్యక్రమాన్ని ఏ విధంగా నిర్వహించారు, ఎలా అనే విషయాలపైన మన ముక్కా రూపానంద రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. మన ప్రియతమ నాయకుడు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా 30వ వర్ధంతి సందర్భంగా కోడూరు నియోజకవర్గంలో పలు చోట్ల కార్యక్రమాలు జరుపుకోవడం జరిగింది. చాలా ఉత్సాహంగా కోడూరు ప్రజలందరూ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మన స్వర్గీయ ఎన్టీఆర్ మధ్యలో ప్రతి ఒక్కరూ తెలుగు ప్రజలందరూ ఎప్పుడూ మర్చిపోలేని సంఘటనలు ఆయన రాజకీయంగా కానీ సినిమా పరంగా కానీ ఎన్నో కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. ఈ గడ్డ ఉన్నంత వరకు ఎన్టీఆర్ ని స్మరించుకుంటే ఉంటారు ప్రజలందరూ కూడా. ఎందుకంటే అంత ప్రఖ్యాత విలువలతో కూడిన రాజకీయం చేశారు. ఎన్నో సినిమాల్లో ఎన్నో రాముడి వేషం కానీ, కృష్ణుడి వేషం కానీ, రావణాసుడి వేషం కానీ వేస్తే ఎన్టీఆర్ వేస్తేనే ఇది ఖచ్చితంగా సెట్ అవుతుంది అనే భారతదేశం అంతటా పోటిన కీర్తిశేషుడు మన ఎన్టీ రామారావు గారు. ఈ భారతదేశం గడ్డ ఉన్నంత వరకు తెలుగు ప్రజలు మన ఎన్టీఆర్ని స్మరించుకునే ఉంటారు. మన తెలుగు ప్రజలకు అందరికీ ఈ సందర్భంగా జీవితంలో మర్చిపోలేని ప్రఖ్యాతిగాంచిన మన ఎన్టీ రామారావు గారు. ఎవరు కూడా ఆయన స్మరించకుండా ఉండలేరు. ఎన్నో కార్యక్రమాలు రాజకీయంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. సినిమా పరంగా ఎవరూ తీరినటువంటి పౌరాణిక సినిమాలు ఎన్నో తీశారు. కాబట్టి ఈ సందర్భంగా మన అందరూ కోడూరు ప్రజలందరూ ఈ వర్ధంతి 30వ వర్ధంతి సందర్భంగా పలు కార్యక్రమాలు చేయడం జరిగింది. ఎన్నో కార్యక్రమాలు చేయడం, అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతుంది. తప్పకుండా ఆయన ఎప్పుడు తెలుగు ప్రజలు ఎప్పుడు మర్చిపోని విధంగా ఆయన సంఘటనలు సినిమాలో కానీ రాజకీయంగా కానీ మంచి కార్యక్రమాలు చేశారు. కాబట్టి మన ప్రజలు ఆయన జీవితంలో ఎప్పుడు మర్చిపోలేరని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా.